హలో ఫ్రెండ్స్, ఐఎమ్ కరీం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది రెండు పోర్షన్లకు సంబంధించిన స్లాబ్ అన్నమాట. ఈ స్లాబ్ లో మనం పైపులు ఏ విధంగా పెట్టామనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఒక 110 గజాల్లో ఉన్నటువంటి స్లాబ్ అనమాట. ఇక్కడ మనం కింద గ్రౌండ్ ఫ్లోర్ ఇది వేస్తున్నాం. ఇక్కడ కింద పోర్షన్ లాగా సెట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి హాల్ అనమాట. ఇక్కడ సెంటర్ మనం బాక్స్ వేసాం, 4 మూలలో 4 డ్రాపులు దింపాం అండ్ పక్కనే ఫ్యాన్ కోసం ఉక్ అయితే వేయడం జరిగింది. ఈ డ్రాప్ వచ్చేసి క్రాస్గా ఈ విధంగా దింపడం అయితే జరిగింది. ఇలా ఎందుకంటే డైరెక్ట్ మనం కింద గుమ్మ వస్తుంది కదా, గుమ్మం మీదకి లైట్ పాయింట్ వచ్చేలాగా ఈ విధంగా మనం సెట్ చేసామన్నమాట. అండ్ గోడ ఇటువైపు వస్తుంది కాబట్టి అవతల వైపు బెడ్రూమ్ డ్రాప్ కూడా అటువైపు దింపడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక 4 వేసాం, సేమ్ దానికిలాగే ఈ విధంగా కలపడం అయితే జరిగింది. మీకు క్లియర్గా అర్థం అవడానికి డ్రాప్ అయితే ఇంకోసారి చూపించడం జరిగింది. అండ్ ఇక్కడ 4 వేసాం కదా, ఈ విధంగా క్రాస్ ఏసీ కోసం అయితే ఆ డ్రాప్ దింపాం. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ 4 వేసాం కదా, ఇది డైరెక్ట్ మెయిన్స్ పైప్ అనమాట. ఈ 4 ఆ 4కి ఈ విధంగా కలిపి అవతల వైపు ఒక డ్రాప్ దింపడం అయితే జరిగింది. అండ్ ఈ విధంగా చూసుకుంటూ వెళ్ళినట్లయితే ఇది కూడా క్రాస్గానే దింపాం, ఎందుకంటే గుమ్మం మీద సేమ్ ఇందాక ఎలా వచ్చిందో అదే విధంగా వచ్చేలాగా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది సైడ్ ఇంకో పైప్ కనిపిస్తుంది కదా, అది మెయిన్స్ కోసం మనం డైరెక్ట్ పైప్ పెట్టడం జరిగింది. అండ్ ఇది వచ్చి కిచెన్ అనమాట. సేమ్ దానికిలాగే 4 మూలలో 4 డ్రాప్లు, ఒక ఫ్యాన్ హుక్కు దింపడం అయితే జరిగింది. అటకు వస్తుంది కాబట్టి ఇది వచ్చేసి ఇంకా ఈ విధంగా సైడ్కి జరిపామన్నమాట. ఇక్కడ మీరు మెయిన్స్ పైప్ గమనించుకున్నట్లయితే అక్కడ నుంచి వచ్చింది కదా, ఈ 4లో కలిసింది. ఈ 4లోంచి ఈ విధంగా అలా వెళ్ళి డైరెక్ట్ అక్కడ స్టార్టింగ్లో మనకి అక్కడ మెయిన్ బోర్డ్ వస్తుందన్నమాట. ఆ మెయిన్ బోర్డ్ దగ్గరికి మనం ఈ విధంగా పైప్ అయితే తీసుకెళ్ళి డ్రాపింగ్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ పోర్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు రెండో పోర్షన్కి వెళ్ళి ఏ విధంగా పైపింగ్ చేసాము అనేది ఒకసారి లుక్ చేద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్కి డ్రాపింగ్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం చూపించడం అయితే జరిగింది. అక్కడ జంక్షన్స్ ఇక్కడ జంక్షన్స్కు కొంచెం అటు ఇటు కొద్ది తేడాగా వస్తాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ డ్రాపింగ్ మనం వేరే విధంగా దింపడం అయితే జరిగింది. ఇక్కడ సైడ్కి దింపాం కదా, అది ఏసీ యువతల వైపు వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది ఫ్రంట్ బాల్కనీ అనమాట. బాల్కనీలో ఒక ఫ్యాన్ హుక్కు అండ్ ఒక డీ బాక్స్ అయితే మనం పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక బాక్స్ వేసాం. ఇలా ఈ పక్కకి ఒక డ్రాప్, ఎందుకంటే కెమెరాలకు వస్తాను అనమాట ఈ డ్రాప్. అదే బాక్స్లోంచి ఒక బెండ్ వేసి ఈ విధంగా పైపింగ్ రన్ చేసి అండ్ ఆ కార్నర్కి మనం పైపు పెట్టడం అయితే జరిగింది. అదే బాక్స్లోంచి ఈ విధంగా పైపు తీసుకొచ్చి ఇక్కడ మీరు పైపును గమనించుకున్నట్లయితే ఈ విధంగా తీసుకుపోయి పక్కన ఇక్కడ డ్రాపింగ్ మనం పైకి లేపడం అయితే జరిగింది. ఇది గోడ వచ్చినప్పుడు అందులో కన్సిల్లోంచి మొత్తం కెమెరా వైర్లు లోపలికి వెళ్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ 2 పైపులు వచ్చేసి పైప్ ఫ్లోర్ కోసం పెట్టడం అయితే జరిగింది.